శరన్నవరాత్రులు ఎలా ఉన్నారు? సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? బాగా జరుగుతున్నాయి. యాక్చువల్గా తెలంగాణలో తెలంగాణ ఆడపడుచులకి బతుకమ్మ అంటే చాలా పెద్ద పండగ. మనము దేవుళ్ళని పూజిస్తాము, విగ్రహాలను పూజిస్తాము, బట్ రకరకాల పూలతో పూజ చేసే సంస్కృతి ఒక తెలంగాణకే ఉంది. గౌరీదేవిని ఆడపిల్లలాగా అనుకొని ఆడపిల్లకి అత్తగారింట్లో ఎలా ఉండాలి, అత్తమామల దగ్గర మర్యాదగా ఎలా ఉండాలి, ఎంత ఒత్తిడిగా సంసారం చేయాలి అనేది ఒక గౌరీదేవిలాగా ఆడపిల్లని ఊహించుకొని చెప్తారు బతుకమ్మ. ఈ బతుకమ్మ పండుగ వస్తుందంటే తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఒక పెద్ద పండుగ. 7 వారాల నగలు అనేది ఈ బతుకమ్మ పండుగతోనే స్టార్ట్ అయింది. ప్రతి ఒక్క ఆడపిల్ల గౌరీదేవిలాగా లక్ష్మీదేవిలాగా అలంకరించుకొని రెడీ అయ్యి ఒక అమ్మవారిలాగా కనిపిస్తుంది. ఇలాంటి ఇంత మంచి పండగ కనుమరుగవుతున్నప్పుడు మన కవితక్క ద్వారా, దీప్తి మామిడి ద్వారా ఇంత అంగరంగ వైభవంగా జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఇలాగే ఇంకా అలా అంచెలంచెలుగా పెరుగుతూ మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఈ పండుగని చాలా బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. బతుకమ్మ పండుగ సాంగ్ ఏదైనా పాడతారా బతుకమ్మకు సంబంధించి? పాట యాక్చువల్గా ఈ బతుకమ్మ అంటే ఇంగ్రీడియంట్స్ అవన్నీ వస్తాయని అందరికీ తెలిసింది. బట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే తెలంగాణ సాంప్రదాయం ఈ పాటల రూపంలో చూపిస్తున్నారు. ఇద్దరక్క వెళ్ళలు ఉయ్యాలో అని, వానలొచ్చి ఉయ్యాలో ఊరికి పాట పాడుతుంది. ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో ఊరికి ఉయ్యాలో, ఒకడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న కూడా ఉయ్యాలో, ఎట్లొద్దు చెల్లెలా ఉయ్యాలో ఏరంటమ్మా ఉయ్యాలో. అలా ఒక ఆడపిల్లని పండక్కి తీసుకెళ్ళడానికి అన్నదమ్ములు వచ్చే సాంప్రదాయాన్ని పాటల రూపకంగా చెప్తారు. అలాగే గౌరీదేవిని వలలాడించడము, హిమవంతుని ఇంట్లో పుట్టి హిమవంతుని ఇంట్లో పెరిగి విధియాట్ల తదియా నాడు కాంతాలందారు గుడి వరసాతో సద్దులు కలిపి ఆ శివుని అప్పగించి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ ఇంత సారే తెస్తి నడుచు ఇంటి వారితో ఎదురాడాకు, ఓటంటే రెండా నాకు మాటంటే మారాడాకు, ఏకాంతమైన చోట ఎంత స్నేహితులైనా కానీ అంతా రంగం చెప్పాబోకు, పరులా చూసి బ్రహ్మయాబోకు అనే మన ఆడపిల్లని అత్తగారింట్లో సాగనంపుతూ గౌరీదేవి రూపంలో తలుచుకొని ఆడపిల్లకి అన్ని జాగ్రత్తలు చెప్తూ పాడే పాట ఇది. తెలంగాణ సంస్కృతిలో చాలా గొప్ప పాట ఇది. ఇది నాకు ఇంకా గుర్తుండడం, చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పాడుకునేవాళ్ళు, నాకు ఇంకా గుర్తుండడం, నాతో అందరూ పాడించుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. బతుకమ్మ పండుగ గురించి ఇంత చక్కగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి